మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీ వలకు చిక్కటం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఒక ఉద్యోగిగానే కాకుండా సంఘ సేవకురాలిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె ఏసీబీకి లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న తస్లీమా ఏసీబీ ట్రాప్ కావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎందుకంటే తస్లీమా ఒక ఉద్యోగిగా కాకుండా సంఘ సేవకులుగా అనేక కార్యక్రమాలు ములుగు జిల్లాలో చేశారు. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలుపుకొని అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా ఆమె పాల్గొనేది. అయితే ఏసీబీ ట్రాప్ కావడంతో తనతో పాటు ఉద్యోగస్తులతో పాటు తన స్నేహితులు అదేవిధంగా తనకు సంబంధించిన అనేక మంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తాను ఏసీబీ ట్రాప్లో 19,200 రూపాయలు తీసుకుంటూ మహబూబాబాద్ సంబంధించిన ఒక కేసులో ఏసీబీ ట్రాప్ అని తెలవగానే చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తానికి గతంలో కూడా అనేక ఆరోపణలు ఆమె మీద వచ్చినప్పటికి కూడా అనేక సార్లు కూడా ఆమె మీద కంప్లైంట్స్ వచ్చినప్పటికి కూడా ఎప్పుడు కూడా బయటికి విషయం రాలేదు. కానీ స్థానికంగా ఎప్పుడైతే ప్రజాప్రతినిధులతో ఉంటూ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు వ్యవసాయ పనులతో పాటు అనేక పేదలకు కూడా ఉపయోగపడే విధంగా ఈవెన్ మనం కరోనా కాలంలో కూడా చాలామందికి సాయం చేసే విధంగా ఉంది. అయినప్పటికీ కూడా లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తుందనే ఆరోపణలు కూడా అనేక సార్లు ఆమెపై వెలువడ్డాయి. ఎట్టకేలకు నిన్న దంతాలపల్లికి సంబంధించిన కేవలం ఒక 128 గజాలకు సంబంధించిన స్థలాన్ని రిజిస్టర్ చేయడంలో గజానికి 200 చొప్పున 19,200 రూపాయలు డిమాండ్ చేస్తూ ఆమె ఏసీబీకి పట్టుబడ్డారు. మొత్తానికి అంతకు మించి గతంలో అంటే అక్కడ ఉన్న డబ్బుల కంటే 1,72,000 రూపాయలు ఎక్కువ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే చాలామంది ఆరోపణలు చేస్తున్నట్టు ఈమె 1,00,000 రూపాయలు 1,00,000కు పైగా తనకు ఆదాయం లేనిది ఆఫీసు వదలదనే అనేక ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. ములుగు జిల్లాలో చాలా కాలం పాటు ఇక్కడ పనిచేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతోటి మమేకమవుతూ ఉంటారు. అనేక స్వచ్ఛంద సెలవు దినాల్లో అనేకంగా స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఎప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నోన్ ఫిగర్గా ఆమె ఉన్నారు. ఈసారి మాత్రం ఏసీబీ ట్రాప్ కావడంతో కూడా అనేక మంది కూడా అంటే ఇలాంటి తస్లీమా ఇలాంటి పనులు కూడా చేస్తుందా, ఇలాంటి అవినీతికి పాల్పడుతుందని అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చాలామంది కూడా ఈమె ఎప్పటికో గతంలో కూడా అనేక సార్లు కూడా అవినీతి ఆరోపణలు పడ్డాయి. ఎట్టకేలకు పాపం పండింది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తస్లీమా ఏసీబీ ట్రాప్ కావడం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇలాంటి అవినీతి అధికారులు తప్పనిసరి కూడా ఏసీబీ ట్రాప్ చేయాల్సిందనే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న కేవలం 128 గజాల స్థలం సంబంధించి దాదాపు 20,000 పాటు డిమాండ్ చేస్తున్నతో అతను ఎవరైతే ఏసీబీకి అప్రోచ్ అయ్యాడో అప్రోచ్ అయిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆమె ఏసీబీకి పట్టుబడ్డారు. అదేవిధంగా ఈమెకు సంబంధించిన ఆస్తులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఒక డిమాండ్ కూడా కొనసాగుతున్నది. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ సంబంధించిన అధికారుల పట్ల పూర్తి స్థాయిలో ఏసీబీ దృష్టి సారించాలి. ఎందుకంటే కోట్లాది రూపాయలు సంపాదిస్తూ సాధారణమైన ప్రజలపై అనేక ఇబ్బందులు పెడుతున్నారనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ఇదే విధంగా సబ్ రిజిస్ట్రార్ ఇతర శాఖలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది కూడా ఒక డిమాండ్ వస్తున్నది. వినోద్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.